హాయ్ వివర్స్, మనం వచ్చేసి ప్రబోధులో వచ్చేసి అభ్యాస్ అనేటువంటి దాంట్లో 26th లెసన్కి సంబంధించినది. నీచే दी गई తాలికాకి సహాయత సే 10 వాక్య బనాయే. ఇక్కడ ఉన్నటువంటి పెట్టి ఇచ్చినారు, ఆ పెట్టెల సహాయంతో మీరు మొత్తం 10 వాక్యాలని రాయమని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, నేను ఉపయోగించాను. మై గోపాల్ హూ, మై శ్రీమతి शीला हूँ, मैं सदाशिवन हूँ, मैं सरला हूँ, आप गीताजी हैं, आप श्रीदास साहब हैं, आप श्री गणेशन हैं, आप राधा हैं, आप सरला हैं, मैं राधा हूँ. ఈ విధంగా వచ్చేసి మనము కొన్ని 10 వాక్యాలను మనము తయారు చేయొచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు కొన్ని సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క సెంటెన్సెస్ వచ్చేసి వెర్బ్ను ఉపయోగించి ఏ విధంగా చెప్తాము అనేది చూద్దాము. ఇక్కడ చూడండి, మై గణేష్ హూ, నేను గణేష్ని. మై విత్త మంత్రాలయమే కామ్ కర్తా హూ, నేను వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో నేను పనిచేస్తాను. మై గణేష్ హూ, మై విత్త మంత్రాలయమే కామ్ కర్తా హూ అనేటువంటిది మనము తయారు చేయాలి. అదేవిధంగా మై గోపాల్ హూ, నేను గోపాల్ని. మై గాంధీనగర్ మే రాతా హూ, నేను వచ్చేసి గాంధీనగర్లో నివసిస్తాను. తర్వాత కొన్ని సెంటెన్సెస్. మై షీలా హూ, నేను షీలని. మై హిందీ పడతా హూ, నేను హిందీ చదువుతున్నాను. మై మోహన్ హూ, నేను మోహన్ని. మై రైల్ మంత్రాలయమే కామ్ కర్తా హూ, రైల్వే దాంట్లో మినిస్ట్రీలో పనిచేస్తున్నాను. మై అధ్యాపక హూ, నేను ఒక టీచర్ని. మై హిందీ పడాతా హూ, నేను హిందీని నేర్పిస్తాను. మై సరోజిని హూ, నేను సరోజిని. మై హిందీ టైపింగ్ సీక్తా హూ, నేను హిందీ టైపింగ్ నేర్చుకుంటున్నాను. తర్వాత వచ్చేసి రెండో దాంట్లో నీచే దియే గए నమూనే మే అనుసార్ బీ కా ప్రయోగ్ కీజియే. బీ అంటే నేను కూడా అని అర్థం అనమాట. సో నేను కూడా. మై రైల్ మంత్రాలయమే కామ్ కర్తా హూ, నేను రైల్ మంత్రాలయంలో పనిచేస్తున్నాను. మై బీ రైల్ మంత్రాలయమే కామ్ కర్తా హూ, నేను కూడా రైల్ మంత్రాలయంలో పనిచేస్తున్నాను. మై గాంధీనగర్ మే రాతీ హూ, నేను గాంధీనగర్లో నివసిస్తున్నాను. మై బీ గాంధీనగర్ మే రాతీ హూ, నేను కూడా నా గాంధీనగరంలో నివసిస్తున్నాను. ఆప్ యహా హిందీ పడితే హై, మీరు వచ్చేసి ఇక్కడ హిందీ చదువుతున్నారా. ఆప్ బి యహా హిందీ పడితే హై, మీరు కూడా ఇక్కడ హిందీ చదువుతున్నారా. నెక్స్ట్ వచ్చేసి మై ఢిల్లీ మే కామ్ కర్తా హూ, నేను ఢిల్లీలో పనిచేస్తున్నాను. మై బి ఢిల్లీ మే కామ్ కర్తా హూ, నేను కూడా ఢిల్లీలో పనిచేస్తున్నాను. ఆప్ తమిళ్ సీక్తీ హై, మీరు తమిళ్ నేర్చుకుంటున్నారా. మై బి తమిళ్ సీక్తీ హూ, నేను కూడా తమిళ్ నేర్చుకుంటున్నాను. మై హిందీ అధ్యాపక హూ, నేను హిందీ టీచర్ని. మై బి హిందీ అధ్యాపక హూ, నేను కూడా హిందీ టీచర్నే. నెక్స్ట్ మై గుజరాతీ పడాతీ హూ, నేను గుజరాతీ నేర్పిస్తాను. మై బి గుజరాతీ పడాతీ హూ, నేను వచ్చేసి గుజరాతీ నేర్పిస్తాను. నేను కూడా గుజరాతీ నేర్పిస్తాను. ఈ విధంగా బి అనేటువంటి ఉపయోగించి రాయండి. తర్వాత కొన్ని ప్రశ్నోత్తర అభ్యాస అంటే క్వశ్చన్ వైజ్ క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి. ఇవి మీరు స్వయంగా తయారు చేయండి. ఆప్కా క్యా నామ్ హై, మీ యొక్క పేరు ఏమిటి. మేరా నామ్ పలానా పేరు అనేటువంటి మీరు రాయండి. తర్వాత వచ్చేసి ఆప్ కహా రహతే హై ఆర్ రహతీ హై, దట్ మీన్స్ వచ్చేసి మేల్ జెండర్ అయితే రహతే, ఫీమేల్ జెండర్ అయితే రహతీ అనేటువంటి ఉపయోగించండి. మీరు ఎక్కడ ఉంటున్నారు. మై గాంధీనగర్ మే రహతా హూ, మై గాంధీనగర్ మే రహతీ హూ. నెక్స్ట్ వచ్చేసి ఆప్ ఆజ్కల్ క్యా సీక్తే హై, ఆప్ ఆజ్కల్ క్యా సీక్తీ హై, మీరు ఏం నేర్చుకుంటున్నారు. మై ఆజ్కల్ సంగీత్ సీక్తా హూ, నేను వచ్చేసి సంగీతం నేర్చుకుంటున్నాను. మై ఆజ్కల్ సంగీత్ సీక్తీ హూ, నేను నేర్చుకుంటున్నాను అనేసి ఫీమేల్ జెండర్ అయితే ఫీమేల్ జెండర్ సీక్తీ అని చెప్తారు. ఆప్ కహా కామ్ కర్తీ హై, మై బ్యాంక్ మే కామ్ కర్తా హూ ఆర్ కామ్ కర్తీ హూ, అంటే మేల్ జెండర్ అయితే కర్తా, ఫీమేల్ జెండర్ అయితే కర్తీ. తర్వాత వచ్చేసి ఆప్కి మాతృభాష క్యా హై, మీ యొక్క మాతృభాష ఏమిటి. మీ యొక్క మాతృభాషను చెప్పండి. మేరీ మాతృభాష బంగాళీ హై, నా యొక్క బెంగాల్ అయితే బెంగాలు, తమిళ్ అయితే తమిళ్, తర్వాత కర్ణాటక అయితే కర్ణాటక, కన్నడ అయితే కన్నడ, మలయాళం అయితే మలయాళం, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీ యొక్క లాంగ్వేజ్ని మీరు చెప్పండి. మేరీ మాతృభాష, అక్కడ లాంగ్వేజ్ పేరు రాసి మీరు లాస్ట్లో ఉపయోగించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.